रचान्वय संजात विभाण्ड पदाश्रितम् आदिनारायण वन्दे दिव्यमातरम् श्रीवत्सान्वय संजातं विभाण्ड पदाश्रितम् आदिनारायण श्रीदेहं दिव्यमातरम् ఇందాక నుంచి కరెక్ట్ అమ్మ మీరు చెప్పి చదవాలి. హరి ఓం జయలక్ష్మీనారాయణ. జయలక్ష్మీనారాయణ. సో ఇవాళ రోజున మన గురించి మనము, నువ్వు పేపర్ చూడకు, కళ్ళజోడు బీకే అర్థమైన దొంగవి. మనకి ప్రపంచంలో అన్నిటికన్నా ఏది ఎక్కువ అవడం వల్ల మనం చాలా మంది నుంచి దూరం అయిపోతాం. డబ్బా, కోపమా, లేకపోతే ఇంకేదైనా, లేకపోతే మనం మార్కెట్లో ఒక పొజిషన్లో ఉన్నామన్నా, ఏ విషయం వల్ల మనం చాలామందికి మనకి తెలియకుండానే మనకి అంటూ ఒక పొజిషన్ ఉంది అని అనుకుంటూ దూరం అయిపోతూ ఉంటాం. ఆ విషయం ఏంటి? ప్రపంచంలో అన్నిటికన్నా మనలో గొప్పది ఏది అని ఆలోచిస్తాం. దేనివల్ల మనకి ఆ స్థితి వస్తుంది? నేనైతే డబ్బు అనుకుంటున్నాను. డబ్బే అని. ఎందుకంటే అమ్మా నేను చాలామంది చూసానమ్మా, డబ్బు పెరిగింది ఆటోమేటిక్గా వాళ్ళకి ఈగో పెరుగుతుందమ్మా, ఒకలాంటి అభిమానం తగ్గిపోద్దమ్మా, మనిషిలో ఈగో పెరుగుతుంది, కోపం వస్తుంది, ఎదురువల్లి సహించే శక్తి తగ్గిపోతుంది. డబ్బుతో చాలా చేంజెస్ వస్తాయి అమ్మా. ఆ డబ్బు కావాలి. కోపం అమ్మా ఎదుటి మనిషిని కొప్పడం వల్ల ఇంకోసారి తగ్గిపోతుంది. కూర్చుంది. इनका सुषमा, तुम्हें क्या लगता है? मन की वजह से हम लोग सबसे दूर होते हैं. मनी की वजह से मनी की ईगो भी आता है. मनी की वजह से हर चीज में ईगो आता है. अच्छा, नीको మనీ కాదు, కోపం కాదు, ఒక పొజిషన్ వల్ల దూరం అవుతాం. పొజిషన్ వచ్చిన దానికి మనం దానికంటూ టైం కేటాయించాలా, లేదంటే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు కొందరితో మాట్లాడలేము, కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది, దానివల్ల దూరం అవుతాం. అంటే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. సపోజ్ సో అహంకారం దీనికి కారణం అంటూ అంటే అది ఆ పొజిషన్ ఉన్నంత వరకు. సపోజ్ పాలిటిషియన్స్ చూసుకుంటే, పాలిటిషియన్ ఉన్న ప్రజెంట్ ఉన్న పాలిటిషియన్ పవర్లు ఉన్నంతానికి, పవర్లో లేని వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఎక్కువ ఉంటాయి. బట్ పవర్లు ఉన్న పొలిటీషియన్దే రాజ్యం నడుస్తుంది, అంత నడుస్తుంది. ఆయన చేసేది ఆయన చేస్తుంది. నా ఒపీనియన్ అది. దుర్గా, అనిత, ఏది చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నీకేం తోచిందో చెప్పు. సరస్వతి కటాక్షిరస్. మీకేమనిపిస్తుంది? నాకు డబ్బు అనిపిస్తుంది. మీకు అనిత? దేనివల్ల? మీకు? డిపెండెన్స్, ఒకళ్ళ మీద ఆధారపడేది. ఇంతకు ముందు వసతులు ఎక్కువగా లేక అవసరం కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇప్పుడున్న కాలంలో వసతులు పెరిగిపోయి ఒకళ్ళకి అవసరం లేకపోయింది. అవసరం లేక ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే ఆటోమేటిక్గా డిస్టెన్స్ పెరిగేసి దూరం ఉంటుంది. ఓకే, చిన్న పాప. అచ్చా, మనిషికి డబ్బు, కోపము, లేదా ఇంకేదైనా ఒక పదవి, ఒక స్థానము, ఇవన్నీ కూడా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి దూరం చెయ్యవు ఏది కూడా. ఎందుకంటే డబ్బు ఉంది నా దగ్గర, డబ్బుని మెయింటైన్ చేయడానికి నాకు జనాలు కావాలి. నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాను, పోనీ ఆ ట్రస్ట్ని మెయింటైన్ చేయడానికి కూడా నాకు మనుషులు కావాలి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీలో మంచి చెడులు చెప్పడానికి కూడా నాకు మనుషులు కావాలి. అయితే నా పదవి కానీ, నా డబ్బు కానీ నాకు దేవి అడ్డం రాదు. ఎప్పటి వరకైతే నా మనసు మారదు అప్పటి వరకు నాకు అందరితో అవసరం ఉంటుంది. ఎప్పటి వరకైతే నేను అనుకుంటానో నాకు అందరు కావాలని, అప్పటిదాకా నాకు ఉంటుంది. అంటే ఏంటి? నాలో అహంకారం లేదు. అన్నిటికీ రీజన్ అహంకారం మాత్రమే. ఈగో కాంప్లెక్షన్. ఈగో కాంప్లెక్షన్ భార్యని భర్తని విడదీస్తుంది, పిల్లల్ని తల్లిదండ్రిని విడదీస్తుంది, పిల్లలు కూడా చెడిపోయే అవకాశాన్ని ఇస్తుంది. నువ్వు నాకు చెప్తే ఎంత, నాకే అన్నీ తెలుసు అని పిల్లలు మనల్ని వాళ్ళ క్వశ్చన్ చేసే రైట్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? అధికమైన ఈగో కాంప్లెక్షన్ ఉండడం వల్ల. అంటే దీనికి రీజన్ ఏంటి? కోపమా, డబ్బా, పదవా? అహంకారం. మొట్టమొదలు అహంకారం. అహంకారం మనం ఆఖరికి భగవంతుడి కన్నా
మనమే పెద్ద అని ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఆయనదేముంది, నేను దండం పెట్టడం వల్ల ఆయన పెద్దవాడయ్యాడు, నేను దండం పెట్టకపోతే ఆయన ఎంత అనే స్టేజ్ మనలో క్రియేట్ చేసేది. అహంకారం అన్ని పతనాలకి నాంది. మనిషి పతనానికి మొట్టమొదటి నాంది అహంకారం మాత్రమే. దాని తర్వాతనే ఏదైనా వస్తుంది. ఓకే, బిలీవ్ చేస్తారా? చేస్తాను. మీరు ఎవరైనా బిలీవ్ చేయకపోతే ఇలా కాదు ఇలా అని కూడా చెప్పచ్చు. చెప్పమ్మా. ప్రపంచంలో అన్నిటికైనా చాలా తేజ్గా పదునైనది ఏది? నాలుగే. ఎందుకు? ఎందుకంటే దానికి ధర ఉండదు కదమ్మా. ఎట్లంటే అట్లా ఒక మాట మనిషిని లో చేయడానికైనా చంపేయచ్చు, హై చేయొచ్చు, లో చేయొచ్చు. దారి తీయచ్చు కదా ఒక మాట ఎదుటి మనిషిని. మన నాలిక వల్ల మనం భగవంతుడిని పొందొచ్చు, ఎదురుగుండా ఉన్న స్వర్గాన్ని తృణీకరించవచ్చు, నరకాన్ని కూడా పొందొచ్చు. నాలుకనే సర్వం మనకిస్తుంది. అందుకనే నోరు ఉత్తమమైన మార్గం. దేనికి? భగవంతుడిని కీర్తించడానికి, మనకి దొరికిన దాన్ని, ప్రాప్తించిన దాన్ని వదులుకోవడానికి. ప్రాప్తి అప్రాప్తి అని అంటాం కదా, ఆ అప్రాప్తి మన నోటి నుంచే మొదలవుతుంది. మనతో ఉన్న వాళ్ళని కూడా మనకి దూరం చేయడానికి మన నోరే. అహంకారము, నోరు ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి మనకేనంటే అహంకారం రావడం వల్ల నోరు కూడా పెరుగుతుంది. లేదా మనము ఊరికే సూటిపోటి మాటలు పక్క వాళ్ళని అంటూ మనకి తెలియకుండానే మనం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం. ఆ ప్రపంచం వల్ల మళ్ళీ మనకి ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత మనకి అత్యంత దూరంలో ఉన్నది ఏది? ప్రపంచంలోనే అత్యంత దూరంగా ఉన్నది ఏది మనకి? చెప్పండి చెప్పండి. మనస్సు. ఓకే, ఇంకా అత్యంత దూరం అయిందమ్మా. మనస్సుడు కాదమ్మా, నా ఉద్దేశంలో మెదడేమో అమ్మా. ఓకే, నీది రమ్య? నీది? మీది? మీది? అందరు చెప్పిన దానికి మనమేమి తోక ఊపుకుని వెళ్ళిపోకలేదు కదా. సో బెటర్ మీ ఒపీనియనే చెప్పండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే మన మెచ్యూరిటీ లెవెల్ తెలియడానికి, పక్క వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్తో మనం మ్యాచ్ అవ్వడానికి కాదు. ఆలోచన చాలా దూరమైంది. ఆలోచన దూరమైంది ఎలా అవుతుంది? ఎప్పుడంటే అప్పుడు ఆలోచించవచ్చు, మన ఇష్టం అది. సో అది మనతో ఎప్పుడు ఉన్నదే, మనకన్నా దూరంగా ఉన్నది, అసలు అందుకోలేనిది. దూరంగా ఉన్నదంటే ఏంటి అర్థం? మనం అసలు అందుకోలేనిది, పొందలేనిది. ఏంటది? భక్తి అందుకోగలమే. అది వాడు అనుకోలేదు కాబట్టి దొరకలేదు. ప్రేమ కూడా నమ్మకం ఉండొచ్చు కాదు. ఇంకా 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 బుర్రకి పదును పెట్టండి. మెదడుకి మేత. గడిచిపోయిన కాలం అన్నిటికన్నా దూరమైనది. మళ్ళీ అది వెనక్కి రాదు. ప్రపంచంలో మీరు ఎన్నిసార్లు పరిగెత్తినా దాన్ని పట్టుకోలేరు. మీ అందరి చేతిలో లేనిది గడిచిపోయిన కాలం. దాని విలువ రమ్యకు తెలుసు కదా. సో గడిచిపోయిన కాలం గురించి, కాలం గడిచిపోయిన తర్వాత మనం ఇలా చేస్తే బాగుండేదేమో, అలా చేస్తే బాగుండేదేమో అని మనం చాలా రకాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ గడిచిపోయిన కాలం అన్నిటికన్నా విలువైనది, పొందలేనిది, చేరలేనిది, మళ్ళీ తిరిగి తెచ్చుకోలేనిది. నమ్ముతారా నమ్మరా? ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది ఏది? అన్నిటికన్నా పెద్దది అది మన ఆలోచన ఏమున్నా. కాదు కాదు. ఓపిక ఏదో ఒక రోజు విరిగిపోతుంది. ఓపిక ఒక సమయం వరకే మనకు ఓపిక ఉంటుంది. ఎంతటి పెద్ద వాళ్ళకైనా ఒక రోజు ఓపిక పోతుంది. అన్నిటికన్నా చాలా పెద్దదేంటి? అనుమానం. కాదు కాదు మనసు. కాదు కాదు. కాదు
అందుకే ఏది రిలేట్ అవ్వదు ఇక్కడ క్వశ్చన్ ఒకదానికొకటి. అందుకే పెద్దది అయినది మన దగ్గరే ఉంటుంది, మనతోటే ఉంటుంది, మనతోటే వచ్చింది, మనతోటే వెళ్తుంది. నీడనా పెద్దది నీడ వెలుతురు అంటే ఎండలో వెళ్ళినప్పుడు మాత్రమే నీడ కనిపిస్తుంది, మిగతా అప్పుడు నీడే కనిపించదు. వెలుతురు ఉంటే నీడ కనిపిస్తుంది, చీకట్లో నీడ కనిపించదు, ఉంటుంది కానీ కనిపించదు. ఆత్మ పెద్దది ఎలా అవుతుంది? జ్యోతి కన్నా చాలా చిన్న వెలుగుతోటి ఉంటుంది. ఆత్మ పెద్దది ఎప్పుడవుతుందంటే పరమాత్ముని చేరడానికి చేసిన సాధన వల్ల దాని జ్యోతి యొక్క ప్రకాశం పెరుగుతుంది. ఆ సాధన చేయని వాళ్ళందరికీ చాలా చిన్నగా ఉంటుంది, కనిపించనంత. అందుకని ఆత్మ కూడా పెద్దది కాదు. ఏది పెద్దది? సహస్రకు అసలు ఏమీ తెలియదు, అడిగి వేస్ట్. పేపర్ సహస్ర కూడా లీక్ చేయలేదు. చెప్పండి. మనతో వచ్చేది, మనతోటే వచ్చింది, మనతోటే వెళ్తుంది. అహంకారం పాపం. కరెక్ట్ అమ్మా, ఇది ఎగ్జాక్ట్లీ అమ్మా. అందరిలో ఇది పెద్దగా ఉందమ్మా. మనం ఇక్కడ రావడానికి, మనం ఇక్కడ ఉండడానికి, మనం ఇక్కడ నుంచి నిష్క్రమించడానికి అది ఒక సాధనం. అన్నిటికన్నా పెద్దది. పుణ్యం చాలా చిన్నది. ఎందుకంటే మనం సుఖాన్ని అనుభవించినంతసేపు ఎప్పుడు భగవంతుడిని కానీ గురువుల్ని కానీ ఎవరిని తిట్టాం, హాయిగా ఉంటాం కదా. సో కాబట్టి ఎవరిని ఏమీ అనం. ఎప్పుడైతే మనం కష్టాన్ని అనుభవిస్తామో, రోగాన్ని అనుభవిస్తామో, దుఃఖాన్ని అనుభవిస్తామో ఆ సమయంలో భగవంతుడిని, గురువుని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ తిట్టుకుంటాం. అందుకని అన్నిటికన్నా పెద్దది ఏదైంది? పాపం. ఇది మాత్రం 100% సైన్ అమ్మా. వెరీ గుడ్. సో ఎందుకంటే చూశాను గురువులు తిట్టేది. ప్రపంచంలో చాలా తేలికైనది ఏంటి? అన్నిటికన్నా తేలికైనది మోసం చేయడం చాలా కష్టమైనది. ఎందుకంటే ఫస్ట్ నేను నిన్ను నమ్మించాలి, నమ్మించిన తర్వాత నేను నిన్ను మోసం చేయగలుగుతాను. సో నాకు కొంచెం బరువు బాధ్యతలు ఉంటాయి. తేలికైనది ఏది? అమ్మ తేలికైందంటే మనం ఒకటి పట్టుకుంటాం కదమ్మా, అది వదిలేసిన తేలికైతేమో. నాకు డబ్బులు ఇవ్వాలమ్మ. అది బరువే, బాధ్యతే. తేలికైంది కాదు. సరస్వతి చెప్పు. ఇంకెవరికైనా? అబద్ధం తేలికైంది ఎలా అవుతుంది? అబద్ధం చెప్పిన క్షణం నుంచి మనం భయంతో 100 అబద్ధాలు పెట్టాలి. చెప్పేస్తాం కానీ దాని తర్వాత దాని విలువ పోతుంది. మొత్తం ప్రపంచంలోనే మనం ఎప్పటికీ తేలిగ్గా ఉండేది, ఎప్పటికీ అది చాలా తేలికైంది. నిజాయితీ తేలిక ఎట్లా? అంతకన్నా పెద్ద బరువు. అంత తొందరగా మరణానికి ఎక్కడ వస్తాం మనం? అది కూడా ఉంది, చెప్పిస్తాను, కానీ ఇది కాదు. తేలికైంది మనసు కాదు. వేరే వాళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడుకోవడం చాలా తేలిక. తర్వాత కూడా అది బరువు కాదు, మోయాల్సిన పని లేదు. అనేసం అయిపోయింది. వాడు వచ్చి మనల్ని అడగడం, మనం వెళ్ళి వాడికి చెప్పాం. అందుకని అన్నిటికన్నా తేలికైనది ఏంటి? వ్యంగ్యంగా ఒకరి గురించి మాట్లాడుకోవడం. మనలో చాలా ఉంటాయి లక్షణాలు, అందరిలో ఉంటాయి కదా. గాసిపింగ్. గాసిపింగ్ అబౌట్ నథింగ్. నథింగ్ అబౌట్ అదర్స్. సో అన్నిటికన్నా తేలికైంది ఏంటి? నిజమమ్మా, తేలిగ్గా మాట్లాడతామమ్మా. ప్రపంచంలో అందరికన్నా మనతో తోడు వచ్చేది, మనతో ఉండేది ఏది? భక్తి అమ్మ. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనతోటే ఉండేది. భర్త కాదు, పిల్లలు కాదు, కర్మ. కర్మ కూడా ఒక రీజన్. అయితే కర్మనే కదా ఒకదాన్ని ఇస్తుంది మనకి. ఆ కర్మ లేకుండా మనం ఒకదాన్ని తీసుకోం. శరీరం. మనతో ఉన్నవాళ్ళు ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ టైం అవ్వగానే వాళ్ళు నిష్క్రమించవచ్చు. కానీ మనతో ఎప్పుడూ తోడొచ్చేది మన శరీరం మాత్రమే.
మిగతావి ఏది కాదు. ఆ శరీరం తీసుకునేదే కర్మ వల్ల, పాపం వల్ల, పుణ్యం వల్ల, ఏ వల్ల అయినా సరే శరీరం తీసుకున్నప్పటి నుంచి పోయే వరకు శరీరమే మనతో ఉంటుంది. మన శరీరం బాగుండి మన కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నంత మటుకు మనకి బంధువులు ఉంటారు, తర్వాత రాబంధువులు ఉంటారు. అందుకని శరీరం బాగుండడానికే ప్రయత్నం చేయాలి. మీరందరూ చేయాల్సిన వాటిలో ఇవన్నీ అమ్మవారు మిమ్మల్ని అడగమంది అంటే ఇవన్నీ లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. ఇవాళ వరకు ఏమేమి అయితే క్వశ్చన్ అడుగుతున్నానో, మనకి చాలా దగ్గరగా ఉన్నది ఏది, ఎప్పుడూ మనతోటే ఉండేది ఏది, మనం పుట్టినప్పటి నుంచి ఇది కూడా గిట్టే వరకు మనతోటే ఉంటుంది. చావు మనం పుట్టినప్పుడు మనతో పాటే పుడుతుంది, మనం పోయేటప్పుడు మనతోటి వెళ్ళిపోతుంది. ఒక చావు మాత్రమే. శ్వాస ఏదైనా కూడా పంచభూతాలు మనకి ప్రాణానికి ఆధారమైనది పంచభూతాలు. శ్వాస కావచ్చు, శబ్దం కావచ్చు, స్పర్శ కావచ్చు, రూపం కావచ్చు, ఆహారం కావచ్చు, పంచభూతాల నుంచి వచ్చిన వెలుతురు కావచ్చు, జీవశక్తి ప్రాణశక్తి ఇచ్చే సూర్యుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకి ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాయా ఉండవా? అహం బ్రహ్మాస్మినా, లేకపోతే మన తర్వాత కూడా ఉంటాయా? మన తర్వాత కూడా సృష్టి నడుస్తుంది, సృష్టి ఉంటుంది. అందుకని సూర్యచంద్రులు వస్తారు, పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, గిట్టేవాళ్ళు గిడుతూ ఉంటారు, దేవుడు ఉంటాడు, పూజ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మనం దాన్ని తర్వాత గుర్తించని వాళ్ళం ఎవరు? శరీరాన్ని వదిలేయడం తర్వాత మనం దాన్ని గుర్తించాం. అదే మరణం. ప్రతి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది, అండ్ విత్ సెకండ్స్ ఉంటుంది. ఎలా మనం టైంని, పుట్టిన టైంని ఎలా మనం క్యాల్కులేట్ చేస్తామో అలాగే దేవుడు కూడా ఈ జీవికి ఇంత కాలము అని చెప్పి క్షణాలతో సహా రాసి పెడతాడు. అదే మన చావు. ప్రపంచంలో సులువుగా ఏది చేయగలుగుతాం అంటే बहुत ईजी से कुछ एक काम कर सकते हैं, बहुत ईजी कर सकते हैं. చెప్పి 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 ఆలోచన అది విరగొట్టలేం కదా, उसको तोड़ नहीं सकते ना, जो सोचते हैं उसको तो तोड़ नहीं सकते. ఎదుటి వాళ్ళు ఈజీ నమ్మించడం అమ్మ, అది కూడా కష్టమే. తేలిగ్గా విరగొట్టగలిగేది అంటే జిస్కు తోడ్ సక్తే, ఎవరి మనసునైనా ఈజీగా విరగొట్టగలం. మంది కాకపోతే చాలది కదా. సో ఎవరి మనసునైనా ఈజీగా విరగొట్టగలిగే కెపాసిటీ మన నాలుగుకి దేవుడు ఇచ్చాడు. లేకపోతే మన ప్రవర్తన కావచ్చు, దానివల్ల కూడా మనం ఎవరి మనసునైనా విరగొట్టగలుగుతాం. అందుకని అన్నిటికన్నా ఈజీగా విరగొట్టగలిగేది మనస్సు మాత్రమే. సరే, మనం ఇవన్నీ తెలుసుకున్నాము. ఈ శరీరాన్ని మనం పొందినది ఎందుకు? అంటే మన ప్రయాణం ఎక్కడికి? వాట్ ఐ मीन टू से कि हम लोग जाना कहाँ है, हम लोग ये शरीर ले लिए तो हमारा डेस्टिनेशन किधर है? डेस्टिनेशन पॉइंट, एंड दिस इज़ व्हाट वी आर डेस्टिन्ड. ये हम लोगों का जो जीवन लिया गया है ये डेस्टिन्ड है. तो हम लोग वो डेस्टिनी में चल रहे हैं. मगर व्हाट इज़ आवर डेस्टिनेशन पॉइंट? నేను అంటున్నా కదమ్మా, అంటే మామూలుగా మనకి జీవం ఇచ్చిన తర్వాతమ్మా ఫస్ట్ ఇయర్ నుంచి 100 years వరకు ఒక్కొక్క లైఫ్ ఉంటుంది కదమ్మా. నేను ఫస్ట్ 10 years మనకి అమ్మ దగ్గర ఉంటామని తెలియదు, 20 years బాల్య ఆ దశలో ఉంటాము. 30 years తర్వాత కొంచెం మనకి ఏంటంటే చేంజెస్ ఆఫ్ లైఫ్ మన పిల్లల వల్ల దేనివల్ల రావచ్చు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత భక్తి మార్గం ఇంపార్టెంట్ ఏమో నా ఉద్దేశం. ఆ వేలో వెళ్తే కరెక్ట్ ఏమో భగవంతుని చేరుకోవడం అని. సరే, మీది నేనేం చెప్పా ఇందాక, తోకలాగా వెనకాల వెళ్ళిపోతా అని చెప్పాను నేను. ఆ తోక ఊగుతుంది కదా, నా తోక కూడా ఊపుకుంటూ వెళ్ళిపోతా అన్నద్దు. సో టెల్ మీ వాట్ యూ వాంట్. చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తారు కదమ్మా, నువ్వెందుకు అట్లా ఏముంది భక్తి వల్ల తిరుగుతావు, నీకు ఏమొస్తుంది, అమ్మగారు నీకేమన్నా కోట్లు ఇస్తే ఇట్లా చెప్పి నీకేం చేస్తుంది అమ్మగారు ఏమడి అని చాలామంది ఇన్స్టిట్యూట్ చాలా ఉంది కదమ్మా. వ్యంగ్యంగా మాట్లాడడం చాలా తేలిక కాబట్టి. అదే నేను ఇప్పుడు నాకు అబ్జర్వేషన్ ఏంటంటే అమ్మ,
ఆ మార్గంలో మీ దగ్గరకు వచ్చిందని నాకు తెలుసా. నేను ఎంతమంది ప్రూవ్ చేసినా ఐ కాంట్ ప్రూవ్ అమ్మా, కానీ ఐ నో వాట్ ఈజ్ ఇన్ నాకు తెలిసి ఇన్నర్ సెన్స్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ వన్, కానీ ఐ కాంట్ సీ దెమ్. నేను ఆయన వాళ్ళకి ఓపెన్ చేసి చూపెట్టలేను. అంటే మీరు అనేది అనుభవం. అనుభవం, ఎగ్జాక్ట్లీ అమ్మా, అనుభవం. పద్మ నువ్వు చెప్పు. ఇప్పుడే చెప్పాను కదా, మన మార్గం. మన శరీరము ఎందుకు తీసుకుంటాం, దేని గురించి శరీరం తీసుకుంటాం? భగవంతుడు మనకు శరీరం ఇచ్చినందుకు మనం కృతజ్ఞతగా భక్తి మార్గంలో వెళ్ళాలి. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు రామగుడి ధ్యానం చేయాలి. రామగుడి మోక్షం. ఓకే ఉద్దేశంతో అయితే జన్మించినామో ఆ బాధ్యతను నెరవేర్చాం. ఓకే రకరకాల మార్గాలు. ఓకే రైట్. మీరు దుర్గా ఏదో ఒకటి చెప్పు. అందరూ నీది కూడా చెప్పు. నీ ఉద్దేశం ఏంటి చెప్పు. ఏ మార్గం లేదంటే ఎటు పోవాలనుకుంటే అటు పోవాలి. రైట్ ఎక్కడ అనిపిస్తే అటు. నేను కూడా అదే చెప్తాను. అంటే మనం పుట్టినందుకు ఒక కారణం ఉంటుంది అనమాట. మన పుట్టుక ఇంకొక కారణం ఉంటుంది. ప్రతి చీమ కానీ ఏదైనా కానీ ఏ ప్రాణమైనా కానీ ఆ ప్రాణం వెంట కనీసం ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది. దానికోసం మనం పుట్టాము, దాన్ని మనం కంప్లీట్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోతాం. పార్వతి మీ ఒపీనియన్? మనిషి దేనికోసం జన్మని తీసుకుంటుంది? మీరు ఓకే. ఒకవేళ కొంతమంది రైటు, ఒకవేళ కొంతమంది రాంగ్. ఇక్కడ కులమతాలకి అతీతంగా స్త్రీ పురుష సంబంధం లేకుండా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు భగవంతుణ్ణి పొందడానికి మాత్రమే. అయితే ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కష్ట సుఖాలు, తర్వాత మన పాపము, మన దుఃఖము, లేకపోతే మన గ్రీడీనెస్, మనకున్న అహంకారము, మనకున్న ఈర్ష్యాద్వేషాల వల్ల మనము భగవంతుణ్ణి చేరాలి, ఈ ఆత్మ జన్మించింది భగవంతుణ్ణి పొందడానికే అనే విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తుంటాము, పెళ్లి చేసుకున్నందుకు భార్యనో భర్తనో కన్నందుకు పిల్లలనో, ఇంట్లో మన బాధ్యత అదే, లేదా మనం ఇంకేదైనా సేవ చేయడానికి పుట్టామో ఆ సేవని మాత్రమే పొందడానికి అని ఆలోచిస్తూ మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. చనిపోయే వరకు మనం ఇలాగే మన జీవితాన్ని గడిపేస్తాం. మనము ఏదైనా ఒక కుళ్ళిపోయిన పండుని తినగలుగుతామా? పాడైపోయిన పుష్పాన్ని తలలో పెట్టుకోగలుగుతామా? మరి మనం మాత్రం ముసలోళ్ళమైనాక భగవంతుడిని ఎందుకు చేరాలి? ముసలోళ్ళు అయిపోతాయి, కళ్ళు కనిపించవు, పళ్ళు ఉండవు, ముక్కుకి వాసన కూడా సరిగ్గా తెలియదు, చెవులు వినపడవు, గొంతు వణుకుతూ ఉంటుంది, సరిగా పలకదు, కాళ్ళు చేతులు కూడా భగవంతుడికి నమస్కారం చేస్తుంటే వణుకుతుంటాయి, సాష్టాంగ నమస్కారం చేస్తే లేవలేని స్థితిలో ఉంటాము. అలాంటి స్థితిలో భగవంతుడిని పొందాలి అని తాపత్రయపడే జీవి యొక్క జీవితం వ్యర్థమా, లేకపోతే ఆ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నట్ట? ప్రతి జీవి ఇక్కడ జీవించాల్సిన ప్రతి జీవి కర్మని అనుభవిస్తుంది. 4,80,000 కోట్ల జన్మలు ఎత్తితే అన్ని జన్మలు కూడా కర్మని అనుభవించడానికి మాత్రమే. ఒక్క మానుష జన్మ ఏదైతే ఉందో అది కర్మని చేసి కర్మ ద్వారా భగవంతుడిని పొందగలిగే శక్తివంతమైన జన్మ. ఈ మనుష్య జన్మని మనం ఏమనుకుంటామంటే భగవంతుడి వైపు వెళ్ళాలన్నా ఒక చిన్న పూజ చేస్తున్నామని చెప్పుకోవడానికన్నా సిగ్గుపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ భగవంతుడిచ్చిన పంచభూతాలని ఖచ్చితంగా వాడుకుంటూనే ఉంటారు. వాడుకొని నర మానవుడు కానీ జీవి కానీ భూమి మీద ఉండదు. ఎందుకంటే అది లేకుండా ఏ మానవుడు కానీ ఏ జీవి కానీ ఆఖరికి ఒక మొక్క కానీ ఇక్కడ నిలబడలేదు. అలాంటి సమయంలో చెట్టు కూడా ఆకాశం వైపు ఎదుగుతూ భగవంతుడికి నమస్కారం చేస్తుంది. పక్షులు కూడా ఆకాశంలో వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేస్తాయి. మనకి కర్మ చేసి ఆలోచించే శక్తి ఉండి, మేధాశక్తి ఉండి, మనకి అన్నీ ఉండి మనం భగవంతుడిని నమస్కారం చేయడానికి సిగ్గుపడుతూ ఉంటాం. అంటే ఈ జన్మ ఇచ్చిన వాడు నీ తల్లిదండ్రులని కూడా, అందుకే ఇవాళ మన పిల్లలు తల్లిదండ్రులను కూడా మర్చిపోయే స్థితి కలుగుతుంది. మనకి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఈ బయోలాజికల్ బాడీకి జన్మనిచ్చారు.
కానీ నాకు ఒక పేరు పెట్టారు దివ్య అని, ఈమెకు ఒక పేరు పెట్టారు పావని, పద్మ, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ మీ ఒరిజినల్ పేరు తెలుసా ఎవరికైనా? తెలియదండి. మీ శరీరానికి సంబంధించిన వయసుని చెప్పగలరు, మీ ఆత్మకి సంబంధించిన వయసు మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు. అయితే ఎన్ని జన్మలు ఎత్తడం వల్ల మీకు ఈ మానుష జన్మ లభించింది, స్త్రీ జన్మనో పురుష జన్మనో ఏదో ఒక జన్మ. కులము అసలు అనేది ఇక్కడ ప్రాధాన్యత లేదు. కులము అనే ప్రాధాన్యత ఎందుకు వస్తుందంటే ఎవరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ప్రకారము వారికి ఆ కులాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కులం ద్వారా వారు ఆ పనులు చేస్తూ వారు భగవంతుణ్ణి పొందడమే. మళ్ళీ వాళ్ళు కూడా బ్రాహ్మణుడు కూడా వేదాన్ని చదివి భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడిని పొందమన్నారు. రాజు కూడా క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తూ దేశాన్ని సంరక్షిస్తూ ప్రజలని చూసుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ భగవంతుడిని పొందమన్నారు. ఇలా ప్రతి ఒక్కరిని మనకి చెప్పిన చాతుర్వర్ణాల వారికి కూడా భగవంతుడిని పొందడం మాత్రమే మార్గంగా నిర్దేశించారు. అంటే శరీర ధారణ ఏదైతే ఉందో అది ఒక్క భగవానుడిని చేరడానికి మాత్రమే. ఆ భగవానుడు మోక్షం కోసం చేరతారా, లేకపోతే భగవంతుడిని ఒక క్షణం చూసి వచ్చేస్తారా, లేదంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత జన్మ ఎత్తాలని కోరుకుంటారా, ఈ జీవి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ జీవితాంతం పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు దేనికోసమైతే సాధన చేస్తాడో భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు దాన్ని మాత్రమే అడుగుతాడు. అందుకని అన్నిటికన్నా కష్టతరమైనది, అసలు పొందలేనిది, మనం పొందాలనుకునేది, ఎన్నోసార్లు బట్టి కొడితే కానీ మన సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవ్వనిది మోక్షం. అది రీచ్ అవ్వాల్సింది భగవంతుడిని పొందాలని నాకు నేను అనుకోవాల్సింది. ప్రతి క్షణం మనల్ని ఏమంటారు, పిల్లల పేర్లు కూడా భగవంతుడి పేరు పెట్టమంటారు. చింటులు, బుంటులు, బుజ్జిలు, గజ్జిలు అని పెట్టద్దు అంటారు. ఎందుకు అంటే కనుక భగవంతుడిని నిత్య నామస్మరణ చెయ్యమని. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బాబు నీకు తెలియాలి. నువ్వు వచ్చో ఇక్కడికి ఏదో పుట్టేసావు, ఎక్కడి నుంచో తప్పిపోయి ఇక్కడ పడ్డావు. పడ్డందుకు మళ్ళీ పొందాల్సిన స్థానం ఏంటి అంటే ఆయనని చేరడం మాత్రమే. ఎవరు ఆయన? పరమ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన, ఆ పరమాత్ముడే పరమ పురుషుడు. ఆ పరమాత్ముడిని పొందడానికి కావలసిన స్థానం ఏంటంటే మనుష్య జన్మ. దేవతలు కూడా మనుష్య జన్మ ఎత్తాలని కోరుకుంటారట. ఎందుకంటే దేవతలు కూడా మనిషి చేసిన కర్మలు చేయలేరు, మనిషి పొందిన సుఖాన్ని పొందలేరు, మనిషి పొందిన అనుభవాన్ని దేవతలు కూడా పొందలేరు. మనం ఇచ్చిన యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వారు ఓన్లీ తృప్తి పడగలుగుతారు. కానీ మనం పొందిన అనేక రకాల అనుభవాల్ని వాళ్ళు పొందలేరు. వాళ్ళకి అనుభవం అనేదే ఉండదు కదా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు, మనకన్నా వాళ్ళే తక్కువ స్థితిలో ఉన్నట్టు కదా. ఇదే మన అహంకారం కదా. అయితే మనకి కావలసినవన్నీ ఇయ్యగలిగే స్థితిలో ఉన్నవారు వారు. అలాగే వారిని పొందడానికి మనం చేసే తాపత్రయమే శరీరం. ఈ శరీరం ద్వారా మనం సేవ చేయొచ్చు, పశువులకి సేవ చేయొచ్చు, దాన ధర్మాది క్రతువులు చేయొచ్చు, యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు. ఏం చేస్తూ? మీ సంసారాన్ని నిలబెట్టుకుంటూ. ఎక్కడా కూడా మీ సంసారాన్ని విడిచిపెట్టేసి రోడ్ల మీద పడండి అని చెప్పలేదు. అందరూ ఏమనుకుంటారంటే పూజలు చేయడము, వ్రతాలు చేయడము, లేకపోతే ఎక్కడైనా ఏదైనా చెయ్యాలి అనేసరికి మొట్టమొదలు ఏమనుకుంటారంటే అందరిని వదిలేసి ఫస్ట్ వెళ్ళాలి బయటికి. మాతో కాదండి, ఫస్ట్ మాతో కాదు, మేము చేయలేము అవన్నీ. ఫస్ట్ మీరు బయటికి రమ్మంటే మాతో ఎలా అవుతుంది? నువ్వు పొందాల్సిందేమో చాలా పెద్దది, ఉన్నదేమో చాలా చిన్నది. జీవితం అంతకన్నా చిన్నది. ఎప్పుడు పోతామో తెలియని క్షణం మంది. ఎప్పుడు పోతామో తెలియని జీవితం కోసం పొందవలసిన దాన్ని ప్రతి నిమిషం ప్రతి క్షణం వృధా చేసుకుంటూ పొందాల్సిన దాన్ని వృధా చేసేస్తాం, వదిలేస్తాం. ఆఖరికి మంచం మీద పడగానే దేవుడా నన్ను తొందర తీసుకెళ్ళి అంటుంటాం. అక్కడ ఒంటి నిండా పొక్కులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కుళ్ళిపోయి ఉంటుంది శరీరము, పిక్కు తింటూ ఉంటాయి అవన్నీ. అప్పుడు ఆ నొప్పి తెలుస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయన తిడుతూ ఉంటాం, ఇంకా తీసుకెళ్ళలేదండి. అప్పుడు ఇంకా పాపం చేస్తుంటాం మళ్ళీ. అయితే శరీరం బాగున్నప్పుడు, కళ్ళు బాగా కనిపిస్తున్నప్పుడు, మంత్రోచ్చారణ బాగా వచ్చినప్పుడు, పళ్ళు బాగున్నప్పుడు, నాలుక స్పష్టంగా పలకగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, మీ ఆహార నియమాలు కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే బాగా తినగలిగినప్పుడు, శరీరానికి ఏ విధమైన ఎక్సర్సైజ్ అవసరం లేదు. అప్పుడు మీరు భగవంతుడికి సంబంధించిన పూజలు, మంత్రాలు ఇవన్నీ చేస్తే చాలు. మీ నాభి నుంచి లోపల నుంచి రకరకాల యోగా ప్రక్రియలు జరిగిపోతాయి.
ఆ మంత్రోచ్చారణలతోటే. దానితోటే మనిషి సన్నగానే ఉండొచ్చు. కానీ మనలో ఆ తాపత్రయం పొందాల్సిందేంటో తెలియకపోవడం వల్ల, మనం చాలా తేలికైన విషయాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల, వేరే వాళ్ళని దూషణలు చేయడం వల్ల, వేరే వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న మెచ్చుకోలు కోసం మనం తాపత్రయపడుతూ, ఎవరో ఒక పొలిటికల్ లీడర్ రాగానే అక్కడ జరుగుతున్న పూజని ఆపేసి ఆ పొలిటికల్ లీడర్ కోసం పరిగెత్తి వాళ్ళకి కావాల్సిన ఉచితాసనాన్ని ఇవ్వడానికి మాత్రమే మన జీవితము, లేదా ఒక పొలిటికల్ లీడర్ వెనకాలనో ఒకరి వెనకాలనో ఇంకో వెనకాలనో వెళ్తే మనకి ఉన్నతి లభిస్తుంది, మనం కూడా జీవితంలో ఒక ఎదుగుదలకు వెళ్తాము, మనం దీనికోసమే పుట్టాము అని మన ఆలోచన స్థిమితం, అంటే ఒక లిమిట్లో ఉండిపోవడం వల్ల, మనం ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేకపోవడం వల్ల మనకు అంతే కనిపిస్తుంది. నేను 10th క్లాస్ చదువుతున్నాను, నా టార్గెట్ ఏంటి? నేను 10th క్లాస్ పాస్ అవడమే నా టార్గెట్, వేరే ఆలోచన నాకు రాదు. ఎందుకు? 10th క్లాస్లో నాకు డిస్టింక్షన్ మార్కులు వస్తేనే నాకు ఇంటర్లో మంచి కాలేజ్ వస్తుంది. ఇంటర్ అయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం ఆలోచిస్తాను? నేను బీటెక్ చదవాలో ఎంబీబీఎస్కి వెళ్ళాలో దాని ప్రకారంగా నా కోర్స్ని డిసైడ్ చేసుకున్నాక ఆ కోర్స్ ప్రకారం నేను నా చదువు నా టార్గెట్ని డిసైడ్ చేసుకుంటాను. ఇది కూడా అయిపోయింది. తర్వాత చదువు అయిపోయింది. తర్వాత ఏం డిసైడ్ అవుతుంది? జాబ్, కెరియర్. ఈ కెరియర్ ఓరియంటేషన్లో మన లైఫ్ ఎంతసేపు కెరియర్ మీదనే ధ్యాస పెట్టి ఆ కెరియర్ వెనకాలే పరిగెత్తి కెరియర్ని ఏదో విధంగా పట్టుకుంటాం. పట్టుకోగానే ఏం చేస్తారు? పెళ్లి చేసేస్తారు, ఫినిష్ అయితే అక్కడ నుంచి ఏంటి? కెరియర్ ఓరియంటేషన్ పోయి మళ్ళీ మనము ఇలాగా అనుకున్నాం, వెంటనే రూట్ మార్చుకుని ఫ్యామిలీ, పిల్లలు, ఒక కుటుంబము, అత్తగారు, మామగారు, ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి మళ్ళీ మనం అంతే కష్టపడతాం. అంటే నేను ఎందుకు అక్కడ ఫినిష్ అన్నానంటే మన జీవితం ఫినిష్ కాదు, ఆ గోల్ అక్కడ ఆగిపోయి కొత్త గోల్ మొదలైంది అంటున్నాను నేను. ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెళ్ళి అంటే జీవితం ఫినిష్ అయింది కాదు, పెళ్ళి అంటే జీవితం మొదలైంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం ఆలోచించావు? బాగా చదువుకుంటూ ఒక ఉద్యోగంలో ఉంటావు అన్న కదా, ఫస్ట్ నుంచి అదే ఆలోచనలో ఉన్నాం మనం. అయిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి నీకేమనిపిస్తుంది? అసలు ఇక్కడ నేను నా పేరు తెచ్చుకుంటే చాలు, ఇక్కడ నేను బతకగలుగుతాను, లేకపోతే ఇక్కడ నేను బతకలేను అనిపిస్తుంది పెళ్ళి అనే పాయింట్ వచ్చాక. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, పేరు తెచ్చేసుకున్నాం, అంతా అయిపోయింది. పిల్లలు కూడా చదువుకున్నారు, బయటకు వెళ్ళిపోయారు, మనలాగే వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మన జీవితం మళ్ళీ ఏంటి? ఇద్దరే మిగులుతారు, భార్య భర్త. అప్పుడు రమ్మన్న వాళ్ళు రారు, పొమ్మన్న వాళ్ళు పోరు. ఈ లోపల మనము చాలా బాగున్నామనే అహంకారంతో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కావచ్చు, బంధువుల్ని కావచ్చు, అందరినీ దూరం చేసుకుంటాం. ఎప్పుడైతే ఇద్దరం మిగులుతామో అప్పుడు ఎవరైనా కావాలనుకోగానే ఎవరు రారు కదా. ఆ సమయం కోసం మనం ఎదురు చూసినప్పుడు తర్వాత అప్పుడు కూడా మనం భగవంతుడి వైపు వెళ్ళాలనుకోం. అప్పుడు కూడా మనం అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటాం, లేకపోతే వ్యాపారం ఇంకా బాగా పెంచి డబ్బులు బాగా తయారు చేసి పిల్లలకి అంట కడదాం. పిల్లలకి ఇస్తే పిల్లలు ఉట్టిగానే డెవలప్ అయిపోతుంది. నీ పిల్లలు స్టార్టింగ్ నుంచి ఏం నేర్చుకోలేదు, పెద్ద అయిన తర్వాత ఆ పొజిషన్లో కూర్చోబెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. దానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వగలుగుతాం, కానీ మనం మిగతావి ఏం చేయలేం కదా. అక్కడ పిల్లలు కష్టపడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటాం. అప్పుడు దైవధ్యాస రాలేదు. ఎప్పుడు దైవధ్యాస వచ్చింది మనుషుడికి? మంచం మీద పడ్డాక. కష్టం తెలిసింది, బాధ కలిగింది, అప్పుడు వచ్చింది. కానీ దేవుడు అప్పుడు తీసుకునే అవసరం ఉందా? అయినా కూడా ఆయన మనల్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాడట. ఎప్పుడు వస్తుంది ఈ జీవి నా దగ్గరికి? దేవుడా అని నన్ను పిలిస్తే చాలు, కృష్ణ, రామ, శివ ఏ పేరైనా పిలుచుకో, కానీ నువ్వు నన్ను పిలిస్తే చాలు నేను వద్దామని అనుకుంటాడు ఆయన. అప్పుడు కూడా వీడు ఏం చేస్తాడు? తిడుతూ ఉంటాడు, పిలవడు ఆయన. అంటే దేవుడు ఎదురుగుండా నుంచుంటాడు. అది మనకేమంటారు? ఏదో ఒక ప్రశ్నలో కృష్ణ పరమాత్ముడిని అడుగుతారు, కృష్ణ నీవు ఎంతసేపు ధర్మరాజు పాండవులతోటే ఉన్నావు కదా, వాళ్ళు జూదం ఆడుతున్నంతసేపు నువ్వు ఎక్కడ పోయావు? జూదం ఆడుతున్నప్పుడు నువ్వు వాళ్ళని వారించవచ్చు కదా, ఆపచ్చు కదా, అంతా నాశనం అయ్యేదాకా ఎందుకున్నావు అని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు ఏం సమాధానం చెప్తాడంటే, ద్రౌపది పిలిచింది వెంటనే నేను ఎక్కడున్నా, ద్వారకలో ఉన్నా సరే నిన్ను వస్త్రాలు అందించాను. అదే ధర్మరాజు జూదం ఆడే ముందు ఆడనా వద్దా, కృష్ణ ఇంతకన్నా బెట్టు పెరిగిపోతుంది, పెట్టనా వద్దా, చెయ్యనా వద్దా, కృష్ణ అని తలుచుకుంటే చాలు నేను అక్కడ ప్రత్యక్షం అయ్యేవాడిని, ద్వారం దగ్గరే బయట నుంచొని ఉన్నాను ద్వారపాలకుల్లాగా, నన్ను పిలవలేదు లోపలికి అంటాడు. దానికి పనిష్మెంట్ ఏంటి? 14 ఏళ్ళు వనవాసం. అంత వనవాసాన్ని అనుభవించవలసి వస్తుంది.
అంటే కష్టానికి కారణం ఎవరు? భగవంతుడు కాదు, మనమే, మన ఆలోచనే. భగవంతుడు మన కోసం ద్వారపాలకుల్లాగా నుంచుని ఉంటాడట. ఈ జీవి పిలిస్తే చాలు వద్దామనుకుంటాడట, కానీ ఈ జీవి ప్రయత్నమే చెయ్యదట. అది జీవికి ఉన్న అవలక్షణం. అందుకని ఈ అవలక్షణం పోవడానికి ఎంతసేపు జీవి తాపత్రయం చెందాలట. వ్యాపారము, తినడానికి, ఉండడానికి, హోదాకి, అన్నిటికీ ఇవన్నీ మనకి ఇక్కడ ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ ఎంత అవసరమో, ఈ శరీరం వదిలితే శాశ్వత లోకం కూడా అంతే అవసరం. ఎందుకంటే మనం ఉన్నది టెంపరీ లోకంలో, శాశ్వత లోకంలో మనం లేం. ఏదో ఒక రోజు శాశ్వత లోకానికి వెళ్ళవలసిన వాళ్ళం. కానీ ఎన్ని జన్మలెత్తి శాశ్వత లోకానికి వెళ్తామని ఈ జీవి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని అది భగవంతుడిని పొందడానికి చేసే వ్యయ ప్రయాసలే జీవనము, మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క సాధన. మనిషి పుట్టింది చచ్చేది దానికోసమే. లేకపోతే వెలుతురు దగ్గర ఉన్న మినుగురు పురుగులాగా వెలుతురు వరకు వెళ్తాం, కింద పడుతూ ఉంటాం, వెలుతురు వరకు వెళ్తాం, కింద పడుతూ ఉంటాం. ఎందుకు అంటే మనకి తాపత్రయం లేదు కాబట్టి. ఇక్కడ ఆయన ఏం అడగలేదు, తపస్సు చేయమని లేదు. రోడ్డు మీద నుంచుని అదే హిమాలయస్లో కూర్చుని మీరు మొత్తం శరీరం గడ్డగట్టేలాగా తపస్సు చేయమని లేదు, ఇల్లు వదిలేయమని లేదు, సన్యాసించమనలేదు. నీ ప్రతి పనిలో నన్ను తలుచుకో అన్నాడు. కృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏంటి అక్కడ? ప్రతి పనిలో నన్ను తలుచుకో చాలు. నీ బుద్ధిలో నేను ఉండి నీకు ప్రేరణ చేస్తాను మంచి చేయడానికి, నువ్వు మంచి మార్గంలో వెళ్ళడానికి కావాల్సిన ప్రేరణనిస్తాను అని పరమాత్ముడు చెప్పడం జరిగింది. నేనేం చెప్పట్లేదు, ఆయన చెప్పింది నేను చదివి చెప్తున్నాను అంతే. వ్యాస భగవానుడు చెప్తే నేను చెప్తున్నాను, నాకేం తెలియదు. లేకపోతే అయితే నేను కూడా పిలిచి చూశాను పరమాత్ముడిని. చూస్తే పాపం వస్తున్నాడు అంటే మీరు కూడా పిలిస్తే వస్తాడనమాట. అంతే కదా. నాకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాగాలేనప్పుడు, ఎవరికైనా బాగాలేదని మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు పరమాత్ముడిని అడిగి చూస్తే వాళ్ళు ఈ తప్పు చేశారు అని అంటున్నాడు అంటే ఏంటి? వాళ్ళు ఏదో చేశారు కాబట్టి చెప్తున్నాడు, లేకపోతే ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళు అక్కడ ఏదో ఈ తప్పు, చిన్న తప్పు చేశారు, అందువల్ల వాళ్ళు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళని ఇలా చేసుకోమను అంటే ఏంటి? మీరు పిలిచినా వస్తాడు. నేనే పిలిస్తే రావడానికి నేనేమన్నా ప్రత్యేకమైన వ్యక్తినా? నేను కూడా ఒక మీలాగే ఒక మానవుని, అంతేనా? మానవురాలనని అంటారా? మానవులం. స్త్రీ రూపంలో ఉన్నాం కాబట్టి దానికి ఏదో స్త్రీకారం పెట్టాలనుకుంటున్నాం, కానీ ఈ ఆత్మకి ఏ కారం ఉందో తెలియదు. స్త్రీకారమో పురుషకారమో ఏ కారమో తెలియదు. ఆత్మకి భగవంతుడు మాత్రమే తెలుసు. ఆత్మ పరమాత్మతోటి లింక్ అయి ఉన్నంత మటుకే ఈ శరీరం ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్ముడు బయటికి వెళ్ళిపోతాడో, మనలో ఉన్న పంచభూతాలు బయటికి వెళ్ళిపోతే ఆత్మ ప్రయాణం భగవంతుడిని చేరుకోవాలని ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. అందువల్ల శరీరం చచ్చిపడిపోతుంది. ఒక్క పరమాత్మ మనతో ఉన్నంత మటుకే శరీరం మనతో ఉంటుంది. అందుకని పట్టుకోవలసిన పాదాలు పరమాత్మ అయితే పట్టుకుంటున్న పాదాలు అందరివి. ఇది మనం వదిలేయగలిగితే ఈ శరీరాన్ని ఉద్ధరించుకోవడానికి మనకిచ్చిన జన్మకి సార్థకత. భగవంతుడు మనకి జన్మని ఇచ్చాడని చెప్పి మనము ఈ జన్మని సార్థకం చేసుకోవాలని నేను అనట్లేదు. ఎందుకంటే మనకి భగవంతుడు కాదు జన్మనిచ్చింది, మన కర్మ మనకి జన్మనిచ్చింది. మన కర్మ వల్ల మనం భగవంతుడిని వెళ్ళి నాకు ఇది ఈ జన్మ కావాలి, ఇంత దరిద్రమైన జన్మ కావాలి, లేకపోతే ఇంత గ్రేట్ జన్మ కావాలి, ఇలాంటి జన్మ కావాలి అని భగవంతుడిని మనం కోరుకోవడం వల్ల ఈ ఆత్మ ప్రేరణ వల్ల ఒక జన్మ జరిగింది. ఆ జన్మ వచ్చినందుకు భగవంతుడిని పొందాలి అనే మార్గం వెతుక్కుంటూ పోతూ ఉంటే ఆఖరికి భగవంతుడిని వెళ్ళినప్పుడు ఏం అడుగుతాం? నీకేం కావాలి అని అడిగినప్పుడు ఇలాంటి జన్మ కావాలి, అలాంటి జన్మ కావాలని అడగకుండా నువ్వే కావాలి అని అడుగుతాం. నాకు నువ్వే బంధువు కాబట్టి నేను నీకే బంధువు కాబట్టి నువ్వే నాకు కావాలి అని అడుగుతాం. ఆ స్థితి ఈ శరీరానికి, ఈ ఆత్మకి కలగాలి. శరీరాన్ని ఇక్కడే వదిలేస్తే భూమి రుణం తీరుతుంది, కానీ పరమాత్మ రుణం తీరేది పరమాత్మని చేరినప్పుడు మాత్రమే. అందుకనే ఆ రుణానుబంధం వల్ల జీవి అనేక రకాలుగా పుట్టి 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 చచ్చి, పుట్టి చచ్చి, పుట్టి చచ్చి పుడుతూనే ఉంటాడు. ఇలా ఈ సంసార చక్రం నుంచి పోయి పరమాత్మని చేరడమే ఈ సేవ. మీరు చేసే సేవలు, మీరందరూ వీటిలో పార్టిసిపేట్ చేయడం, మీరు చేసేది తృణమో పణమో. మనం అందరం అనుకుంటాం భగవంతుడికి సేవ అనేసరికి డబ్బే పెట్టాలి, ఫస్ట్ అది వదిలేయండి. భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోండి. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో, మిమ్మల్ని తర్వాత మీరు ఎవరిని అంత ప్రేమించరు. మీ భర్తను ప్రేమించినా, మీ పిల్లల్ని ప్రేమించినా ఇంకా కొంచెం తక్కువే, ఓ లెవెల్ తక్కువే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనల్ని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించరు. అందువల్లే మనకి అహంకారం వస్తుంది.
అయితే ఫస్ట్ ప్రేమించగలగాల్సింది మనకన్నా ఎక్కువగా భగవంతుడిని ప్రేమించడం. అర్పణ జరగడం ఒక భగవానుడికి మాత్రమే, ఒక గురువుకి మాత్రమే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకనంటే అలా 10 మందితోటి తిరగడం వల్ల మనకి ఈ దేవుడా రైటు, ఆ దేవుడా రైటు అని మనమే కన్ఫ్యూషన్లో ఉండిపోతాం. ఆ కన్ఫ్యూషన్ నుంచి విముక్తి పొందడానికి నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి అని ఒకళ్ళనే అడగాలి. ఎవరిని ఆశ్రయించాలి అనేది నీ పూర్వీకులు, నీ గురువులు చెప్పిన వాళ్ళని ఆశ్రయించాలి, అంటే భగవంతుడు. ఆ తర్వాత ఇంకెటూ చూడకూడదు. చాలా వీడియోస్ చెప్పచ్చు మనకి, చాలామంది చాలా రకాలు చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళు పొందిన సాధన కావచ్చు, వాళ్ళు తప్పవరు. అలా అని మీ జీవితానికి అది రైటు అవ్వదు. మీ గురువు ఏం చెప్తే దూకేయమంటే దూకేయడం, నుంచో అంటే నుంచో, కూర్చో అంటే కూర్చో, తినమంటే తిను, పడుకో అంటే పడుకో, అంతేగాని మిగతావి ఎక్కువగా ఆలోచించదు. మీకు చెడు జరగనంత మటుకు మీకు ఎప్పుడు కూడా గురువు మాట జవదాటకూడదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే గురువునే పరబ్రహ్మ, గురువే దైవం, గురువే శివుడు, గురువే విష్ణువు అని గురువునే మనం ధ్యానిస్తాం. మన తల్లిదండ్రులు మొట్టమొదటి గురువులైతే తర్వాత మనకి ఎవరైతే భగవంతుడి వైపు దారి చూపిస్తారో వారే రెండవ గురువు. ఆ తర్వాత ఇంకెవరు గురువులు ఉండరు. దీంట్లో టీచర్ ఉండొచ్చు కానీ గురువు ఉండరు. అంటే మనం రోజు చదువుకునే స్కూల్లో చదువుకునే సబ్జెక్ట్స్ అన్నిటికీ టీచర్ అంటారు, మనం ఉపాధ్యాయుడు అంటారు. వీళ్ళంతా మనకి ఉపాధ్యాయ వృత్తి ద్వారా మనకి జీవనానికి కావాల్సిన భుక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు పూజనీయులే అవుతారు. మనకేంటంటే శాస్త్రము చెట్టుని, పుట్టని, చీమతో సహా ప్రతి దాన్ని, సూక్ష్మ క్రిములతో సహా ప్రతి దాన్ని ఆరాధన చేయమని చెప్పింది. ఎందుకు అంటే సర్వజన సమ్మేళనము, సర్వ కళ్యాణము. అందరికీ మనకి అంత ఓపిక రావాలి, అందరినీ ప్రేమించే శక్తి రావాలి, అప్పుడే భగవంతుడిని ప్రేమించగలిగే శక్తి వస్తుంది అని చెప్పడం. అందుకని మీరందరూ చేసే ఈ సేవలో ఏం చేసేస్తాము, ఎక్కడ వెళ్ళిపోతాము అని భయపడకండి. మీరు ఏమి చేసినా అది నా కోసం ఎవరూ చేయటం లేదు, మీకోసమే చేసుకుంటున్నారు. నేను చేస్తున్నాను అంటే అది నా కోసమే చేసుకుంటున్నాను. నేను మీ అందరితో కలుస్తున్నాను అంటే భగవంతుడికి గోష్ఠి చాలా ప్రీతి. ఆ గోష్ఠి ఆయనకి కావాలి కాబట్టి మీరందరూ ఒక గోష్ఠి. మీరందరితో కూడినది. అంతమంది బంధువులు వచ్చారు, నా బంధువులు, ఇన్ని ఆత్మలు వచ్చాయి, ఇంత ప్రేరణ కలిగిన ఆత్మలు నా దగ్గరకు వచ్చాయని పరమాత్ముడు ఆనందం చెందుతాడట చూడగానే. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉంటే చాలు. అలాంటి వాళ్ళ కోసం ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అన్నీ మనసులో నుంచి తీసేయండి, క్వశ్చన్స్ని తీసేయండి. ఈ 9 క్వశ్చన్లు మీ అందరి మైండ్లో ఉన్న ప్రతిదానికి ఆన్సర్ జరిగిందని నేను అనుకుంటున్నాను. జరగకపోతే ఇంకా అమ్మవారిని అడిగి మళ్ళీ అడుగుతా క్వశ్చన్స్. ఓకే.